కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనము. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. ఈ లోకములో అనేకమైన ఆకర్షణలు ఉంటుంటాయి. యవనస్తులు లోకాశను జయించాలి, శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి. అనేకమైన శోధనలు యవన కాలంలో ఉంటుంటాయి. అవన్నీ కూడా జయించగలగాలి. వారు లోకానికి ఆకర్షింపబడిపోతే దేవుని యొక్క ప్రణాళికకు వారు దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ లోకమును జయించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములు నీ జీవితం పట్ల నెరవేర్చబడుతూ ఉంటాయి. శరీరాశకు లోనైనట్లయితే గనక వారికి అవమానమే కలుగుతూ ఉంటుంది, వారికి అపజయమే కలుగుతూ ఉంటుంది. వారి జీవితంలో మరి ఏమీ సాధించలేని వ్యక్తులుగా వారు మిగిలిపోతారు. దేవుని యొక్క ఉద్దేశములు వారి యొక్క జీవితం పట్ల నెరవేర్చబడవు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే వాక్యము చేత. వారు ఈ లోకాశను, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబముని ఇవన్నిటిని ఎప్పుడు జయించగలుగుతారు అంటే గనక వారి ప్రవర్తన దేవుని యొక్క అధికారమునకు వారు ఒప్పుకొనినప్పుడు వారు ఇవన్నీ కూడా జయించగలుగుతూ ఉంటారు. వాక్యమును వారు శ్రద్ధగా చదివినప్పుడు, జాగ్రత్తగా చదివినప్పుడు వారు ఇవన్నిటిని కూడా వారు జయించే వ్యక్తులుగా ఉంటారు. వాక్యముని శ్రద్ధగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి, వాక్యమును కంఠస్థం చేయాలి, వాక్యాన్ని కన్నుల ఎదుటగా ఉంచుకోవాలి, వాక్యముని వారి యొక్క నడతకు దీపముగా చేసుకోవాలి, వాక్యమును వారి యొక్క హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడే యవన కాలంలో మరి దేవుని ఎదుట నిర్దోషిగా నువ్వు జీవించగలుగుతావు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు అంటే గనక మరి దేని చేత అది సాధ్యము కాదు, కానీ కేవలము వాక్యము చేత మాత్రమే.